నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అంబటి రాంబాబు అలానే బోండా ఉమ వీళ్ళిద్దరూ ఒక ఫంక్షన్కి హాజరవటం, ముద్రగడకి సంతాపం తెలిపి ఒక సభకు హాజరవటం, తర్వాత టీడీపీ అధినేత నుంచి బోండా ఉమ మీద కొంత వ్యతిరేకత వ్యక్తం అవడం, ఇవన్నీ వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఈ వివాదం కొంత తాజాగా మళ్ళీ రాజుకుంది. సో అంబటి రాంబాబు కావాలనే నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అంటే కొంత అభ్యంతరకరంగా కూడా మాట్లాడారు, వాడు అని సంబోధిస్తూ రాంబాబుని. దీనికి కౌంటర్గా పేర్నాని నుంచి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. నువ్వు బ్లాక్మెయిల్ చేయదలుచుకున్నావు మీ అధినేతని, అది వర్కౌట్ కాలేదు. నువ్వు మల్లాది విష్ణు లాంటి ఒక సౌమ్యుడి దగ్గరికి వెళ్ళావు, అమాయకుడి దగ్గరికి వెళ్ళి రౌడీజం చేసావు. నువ్వు దేవినేని అవినాష్ ఇంటికి వెళ్ళి చేయగలవా, నువ్వు ఎందుకు చేయలేదు అని ఇట్లాంటి కౌంటర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా బోండా ఉమ తన కొడుక్కి బెజవాడ మేయర్ పీఠం ఇప్పించుకోవటానికి చేస్తున్న ప్రయత్నంగా ప్రతిపక్షం అభివర్ణిస్తోంది. సో మీకేమనిపిస్తుంది? అంటే రకరకాలు ఉంటాయండి రాజకీయాల్లో. వాళ్ళు అంటే అతను యాక్చువల్గా ఆ రోజు జరిగిందో సంతాప సభ. ఆ సంతాప సభకి ఆ కమ్యూనిటీకి చెందినటువంటి నాయకులు, స్థానికులు చాలామంది హాజరయ్యారు. అంటే ముద్రగడ పద్మనాభం గారి అభిమానులు మాత్రమే కాదు, ఆ కమ్యూనిటీతో ఇంటిగ్రేట్ అయి ఉన్న వాళ్ళు చాలామంది ఆ సభకి వెళ్ళారు. ఈవెన్ పాత రంగ అనుచరులు కూడా వెళ్ళారు అక్కడికి. వెళ్ళారు. కాపునాడు తాలూకా ఇన్ఫ్లుయెన్సు, మళ్ళీ దాని ప్రభావం నిలబెట్టాలి అనే కోరిక ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. దీంతో పాటు కాపు ఓటు బ్యాంకు మీద కన్నున్నటువంటి రాజకీయ నాయకులు కూడా అక్కడే ఉన్నారు. ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆ సభని తమ ప్రెజెన్స్ ఉండటం ద్వారా ఆ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ తమకి మిస్ కాకుండా చూసుకోవాలి అనే తపనతో వెళ్ళారు తప్ప ముద్రగడ పద్మనాభం గారితో ఏదో ఒక ఇది ఉండి అయితే కాదు. అంటే కొందరు ఉన్నారు అలా ముద్రగడ పద్మనాభం గారితో ఒక స్నేహము మరొకటో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వివిధ రాజకీయ పార్టీల జనాలందరూ అక్కడికి చేరటం వెనకాల ప్రోగ్రాం అయితే ఇదే. ఏది మనం మిస్ అవుతాము, ఈ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ని మనం మిస్ అవ్వకుండా ఉండాలి, మన ప్రజెన్స్ ఇక్కడ రికార్డ్ అవ్వాలి అనే తపనతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ తపనతో వెళ్ళిన వాళ్ళకి వేరే పని ఉండదు. వాళ్ళు ఇతరులు ఆ పని మీద వచ్చిన వాళ్ళు ఎవరు అని గమనిస్తూ ఉంటారు. ఈ గమనింపులో నుంచి వచ్చిన వార్తే వీళ్ళిద్దరూ పక్కన కూర్చున్నారు అని. ఎవరిద్దరు? బోండా ఉమ అలాగే అంబటి రాంబాబు. వాళ్ళిద్దరూ పక్కన కూర్చుని ఏదో మాట్లాడుకున్నారు. ఈ మాట్లాడుకోవడం అనేది ఇక్కడ కీలకం. ఈ మాట్లాడుకోవడం అనే దాని వెనకాల చాలా విషయాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే, రేపు పొద్దున విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు ఏమైనా జరిగితే మేయర్ అభ్యర్థి ఎవరు, అక్కడి నుంచి బేరాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు పేర్నాని గారు అన్నట్టుగా ఒక మినిస్ట్రీ ఇవ్వలేదు అనేదే కాదు, ఇతర సందర్భాలలో కూడా తనకి దక్కవలసినటువంటి న్యాయమైన వాటా దక్కటం లేదు అనే పెయిన్ ఉంది ఆయనకి. ఎవరికి? బోండా ఉమ్మకి. ఉండటం వలన తన అంటే ఆయన అన్నట్టుగా బ్లాక్మెయిల్ కూడా కావచ్చు. బ్లాక్మెయిల్ అనే తన అనుకోని ఉండకపోనవచ్చు. వాళ్ళిద్దరూ కూర్చున్నారు అక్కడ. వెంటనే మార్కెట్లో ఇతన్ని బదనాం చేసేటువంటి బ్యాచ్ అంతా దాన్ని సర్క్యులేట్ చేసింది సోషల్ మీడియాలో. దాంతో అతను మొదట డైలాగు పాజిటివ్గానే వెళ్ళింది. అంటే ఒక సభకు వచ్చినప్పుడు ఎవరెవరో కూర్చుంటారో అందరూ ఇలా నువ్వు నా పార్టీ కాదు కదా, దూరంగా ఉండు, ఇలా అనలేం కదా అన్నట్టుగానే నడిచింది. కానీ నెమ్మదిగా ప్రెజర్ బిల్డ్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే ఈ ప్రెజర్ బిల్డ్ అవుతూ వస్తుందో అతనికి తన పరిస్థితి, అంటే తనకి వెనకాల గొయ్యి తవ్వుతున్నారు అనే భయం వేసింది. ఆ భయం వేసిన తర్వాత తన వినయాన్ని చాటుకోవడం కోసం ఆయన మల్లాది విష్ణు మీదకి వెళ్ళాడు. మల్లాది విష్ణుతో ఘర్షణ పడటం వెనకాల క్లియర్ కట్ ప్రోగ్రాం అదే. అధినేత దృష్టిలో తను ఇప్పటికీ తెలుగుదేశస్తున్నే, తెలుగుదేశం పట్ల తన లాయల్టీలో ఎటువంటి మార్పు లేదు, వైఎస్ఆర్సీపీతో ఏ రకమైనటువంటి లాలూచి పడేటువంటి పరిస్థితిలో నేను లేనని చెప్పుకోవడం కోసమే ఆ దాడి చేశాడు. అది నిజం.
ఎందుకు ఈ స్థాయికి వెళ్ళాడు ఆయన అంటే చాలా ఓపెన్గా తన లాయల్టీ రోడ్డు మీదకి పెడుతున్నారు వాళ్ళు. తన వెనకాల ఎవరో గొయ్యి తవ్వుతున్నారు. పేపర్లో వార్తలు రావటం కాదు, దానికంటే ముందే వీళ్ళిద్దరూ పక్కన కూర్చున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారని ఫోటోలు తీసి సోషల్ మీడియాలోకి పుష్ చేశారు. ఆ పుష్ చేయటంలో చొరవ చూపించినటువంటి వాళ్ళు ఎవరు అనేది కనుక పరిశోధిస్తే ఈ ప్రోగ్రాం ఎవరు డిజైన్ చేసుంటారు అనేది అర్థమవుతుంది. వితిన్ తెలుగుదేశం ఫ్రేమ్లో కూడా బోండా ఉమాని అడ్డుకోవాలి అనే బ్యాచ్ ఉంది. బహుశా వాళ్ళ వైపు నుంచి జరిగి ఉండొచ్చు ఇది. కాబట్టి దీనిలో వైఎస్ఆర్సీపీ కుట్ర ఏమీ లేదు. ఇది టోటల్గా కాంపౌండ్ గొడవే. ఈ కాంపౌండ్ గొడవలో నుంచి బోండా ఉమని రేసుల్లో నుంచి రేపొద్దున ఆయన మేయర్గా బలానా అనొచ్చు, వాళ్ళ అబ్బాయిని ఎస్టాబ్లిష్ చేయటం లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. మేయర్గా తనకు చెప్పిన వ్యక్తికి, లేకపోతే కార్పొరేషన్లో తను అడిగినటువంటి డివిజన్లకి తాను చెప్పినటువంటి అభ్యర్థులు, ఇలాంటివి ఏవి మాట్లాడకుండా అతన్ని కంట్రోల్ చేయడానికి గాసిప్ ఒకటి మార్కెట్లోకి వదిలితే బాగుంటుంది అని ఎవరో అనుకుని మార్కెట్లో పెట్టారు. ఈ అవసరం వాళ్ళకి లేదు, ఎవరికి, వైసీపీకి లేదు. అది ఉంటే గింటే తెలుగుదేశస్తులకే ఉండాలి. సో అది గ్రూప్ తగాదా. ఆ గ్రూప్ తగాదాలోకి అనవసరంగా అంబటి రాంబాబుని లాక్కొచ్చి ఇప్పుడు ఆయన వచ్చి కూర్చుంటున్నాడు. ఆయన వచ్చి కూర్చున్నప్పుడు అంతకంటే ముందు నువ్వు ఉన్నావు అని నిరూపించుకోవాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నేను కూర్చున్నాను, ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు అంటే కూర్చోకూడదని రూల్ ఏమైనా ఉందా? అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళకి ఇటు 5 సీట్లు అటు 5 సీట్లు వదిలిపెట్టాలని ఏమన్నా రూల్ ఉందా? లేదు కదా. అదేదో సభ, అక్కడికి వెళ్ళారు మీరు సాలిడారిటీ తెలియజేయటానికి. మీ వ్యూహం ఏమిటి? ఆ ఓట్ బ్యాంక్ మిస్ కాకుండా చూసుకోవటం, ఆ కమ్యూనిటీతో తన లింకు దెబ్బతినకుండా చూసుకోవడం కోసం వెళ్ళాడు ఈయన. మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనేది పక్కన పెడితే ఈయన వెళ్ళిన పని అదే. ఎందుకంటే ఆయన యాంటీ తెలుగుదేశం. ఎవరు? ముద్రగడ పద్మనాభం. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక రకంగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంటు, అంబటి రాంబాబు మీద కేసు పెట్టడం, దాని తాలూకా పెయిన్, ఇవన్నీ చర్చకు వచ్చినాయి అక్కడ. సో అది కొంత తెలుగుదేశానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి కార్యక్రమం. ఆ నడుస్తున్న కార్యక్రమాన్ని కొద్దిగా ఇటువైపు టర్న్ చేయటం కోసము, తను ఆ కమ్యూనిటీతో ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవటం కోసం వెళ్ళావు. నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు క్రమశిక్షణగా ఉండాలి కదా. నువ్వు సాఫ్ట్గానే ఉన్నావు అక్కడ వరకు తనతో ఇబ్బంది ఏం లేదు. ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు, వద్దులేండి ఇబ్బందులు వస్తాయి, మీరు అటు కూర్చోండి అంటే వెళ్ళిపోయేవాడుగా ఆయన. అర్థం చేసుకుని, లేదు ఆయన కూర్చోగానే మీరే లేచి మనకెందుకు అని చెప్పి వెళ్ళిపోయి దూరంగా కూర్చొని ఉండొచ్చు కదా. ఆ 2 పనులు చేయనప్పుడు ఇప్పుడు మీరు అతనే నా పక్కన వచ్చి కూర్చున్నాడు, వాడు వీడు పనికిమాలినోడు, వాంటెడ్గా నన్ను ఇరికించే ప్రయత్నం చేశాడు, నన్ను ఏదో పద్ధతిలో అక్కడి నుంచి బయటకు గెంటేసి మా కాపురాన్ని చెడగొట్టి నన్ను వీధిలోకి లాగి అన్న లెవెల్లో మాట్లాడటం అనేది ఖచ్చితంగా భయంతో మాట్లాడుతున్న మాటలే. మనకు ఒక పాత సామెత ఉంది, పిరికివాడి కంటే క్రూరుడు ఉండడు అని. అలా ఈయనలో ఉన్నటువంటి భయం ఈయనతో చాలా అగ్రెసివ్గా అవతలాళ్ళ మీద బురదేయించే ప్రోగ్రాం చేయిస్తోంది. అంటే గట్టిగానే భయం వేసింది అతనికి ఆ లెవెల్లో భయం వేసిందంటే, అవతలాళ్ళ మీద ఈ లెవెల్లో మాట్లాడేంత భయం వేసిందంటే ఎంత భయపెట్టి ఉంటాడు చంద్రబాబు ఆయన్ని. కాబట్టి ఈ మొత్తం ప్రోగ్రాం వెనకాల సూత్రధారి ఆయనే, బాబు గారే. వారు టెర్రరైజ్ చేయటంతో ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, అవసరమైతే రేపు పొద్దున ఏ అర్ధరాత్రో ఎక్కడో కలిసి రాంబాబు ఏదో ఇలా అనేశాను, నువ్వేమీ అనుకోకు, నువ్వే పేరున్నా నీకు చెప్పు, మరీ నన్ను తిట్టొద్దని అని చెప్పుకోవడానికి ఒక స్కోప్ ఉంది. కానీ బాబు గారితో ఆ మాట చెప్పలేడు కదా, అయ్యా ఇది కాదు అని. అందుకని అక్కడ ఇంటర్నల్ గొడవలే, తెలుగుదేశం లోపల గ్రూపు తగాదాలు అవి రోడ్డు మీదకి వచ్చి అనవసరంగా బోండా ఉమ వర్సెస్ మల్లాది విష్ణు,
బోండా ఉమా వర్సెస్ అంబటి రాంబాబు, బోండా ఉమా వర్సెస్ మళ్ళీ పేరు నాని, ఈ ముగ్గురితోనూ అనవసరంగా గొడవ పడటమే. ఇక్కడ మరొక విమర్శ ఏంటంటే, ఇప్పుడు ఆయన బోండా ఉమ విమర్శిస్తున్న వ్యక్తులు అంబటి రాంబాబు కానీ, లేదంటే మల్లాది విష్ణు, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ని కూడా భూమికి 3 అడుగులే ఉంటాడు అని కూడా మాట్లాడాడు. ఇప్పుడు అగ్రెసివ్గా వెళ్ళాడు. కానీ విమర్శించిన వ్యక్తుల్లో దేవినేని అవినాష్ కూడా ఉన్నాడు. కానీ దేవినేని అవినాష్ని ఎంత మాత్రం విమర్శించకుండా వీరి వరకే పరిమితం అవటాన్ని ఎలా చూడాలి? అంటే వీళ్ళు బలహీన కులాలకు సంబంధించిన వీళ్ళందరూ ఒకే గ్యాంగ్ మనుషులండి, ఒకే మీటింగ్కి సంబంధించినటువంటి మనుషులు, ఒకే కమ్యూనిటీకి సంబంధించినటువంటి గొడవ. అంటే మల్లాది విష్ణు కొంత బ్రాహ్మణ సామాజిక వర్గం, వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమో వైశ్య. వాళ్ళిద్దరూ ఏమైనప్పటికీ అక్కడ రంగా గారి పాత కూటమి ఉంది కదా, పాత గ్రూపు, దానిలో మనుషులే కదా. దేవినేని నెహ్రూ గారి వర్గము, ఈ వర్గము అన్ని కలగలిసిపోయి ఇప్పుడు ఆ రోజుల్లో భిన్న వర్గాలుగా ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు కలిసిపోయి తెలుగుదేశము వైసీపీగా చీలింది ప్రపంచం. ఒకప్పుడు విజయవాడ రాజకీయాలకు అతీతంగా రంగా వర్గమా లేకపోతే దేవినేని వర్గమా అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఆ శిబిరంలోనూ కాపులు ఉండేవాళ్ళు, ఈ శిబిరంతో కమ్మవారు ఉండేవాడు. కాట్రగడ్డ రాజగోపాలరావు అనేవాడు వంగవీటి రంగా గారికి ప్రధాన సలహాదారు కదా, ఆయన కమ్మే కదా. కర్ణాటి రామ్మోహన్ రావు గారు వారి లాయర్ కదా, వారు కమ్మే. మరి వీరందరూ రంగా వైపే ఉన్నారుగా, అటు ఉన్నారు కొంతమంది. అలా ఏదో కారణం చేత ఒకళ్ళిద్దరు అటు ఒకళ్ళిద్దరు ఇటు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ప్రధానంగా చీలిక ఇక్కడ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన లేడు, ఈయన లేడు. ఇప్పుడు టోటల్గా వాళ్ళ నుంచి ఎదిగిన వాళ్ళు వీళ్ళందరూ. రంగా నుంచి, నెహ్రూ నుంచి ఎదిగిన బ్యాచే ఇదంతా. వీళ్ళందరికీ చిన్నప్పటి నుంచి తగాదాలు ఉన్నాయి విజయవాడ వరకు లోకల్ రాజకీయాల్లో. కాబట్టి ఎవరి ఎదుగుదలకి వారు, ఎవరి దీనికి వారు అవసరమైతే పక్కవాడిని కిందకు లాగడానికి ఏమాత్రము మొహమాట పడరు. కాబట్టి ఇది గ్రూపు తగాదాగా మారిపోయింది. అక్కడ దేవినేని అవినాష్ అంటేనేమో అనవసరంగా వేరే శిబిరాన్ని కెలికినట్టు ఉంటుంది, ఆ కులాన్ని కెలికినట్టుగా మారితే ప్రమాదం. అందుకని అక్కడ మళ్ళీ ఆగాల్సి వస్తుంది. అదొక ఇబ్బందికరమైనటువంటి సందర్భం. ఏది కుల సమస్య ఉత్పన్నం కారాదు. వారు ఎట్నుంచో టార్గెట్ చేస్తే ఎట్నుంచైనా కొట్టే అవకాశం ఉంది, ఆ కమ్యూనిటీ గనక ఇబ్బంది పడితే. అంటే బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలు అయితే మనకి రెట్రిబ్యూషన్ ఉండదు, మనం ఎన్నైనా మాట్లాడొచ్చు అనే ఒక చిన్న చూపు ఏమైనా ఉందా వాళ్ళకి? అది డెఫినెట్ కదా, అనివార్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు శ్రీనివాస్ అన్నా మల్లాది విష్ణు అన్నా అది పర్సనల్ లెవెల్ వరకే ఉంటుంది. దేవినేని అవినాష్తో పర్సనల్ లెవెల్కి దాటి వెళ్ళే అవకాశం ఉంది. పర్సనల్ లెవెల్ అంటే దేవినేని అవినాష్ ఏమీ రియాక్ట్ కాకపోవచ్చు, అంటే అతని పద్ధతిలో రియాక్ట్ అవ్వచ్చు. కానీ ఇతను మనవాడిని అంటాడా అని ఆ కమ్యూనిటీ అనుకుంటే వాళ్ళు అండర్ కరెంట్లో వెళ్ళి అక్కడ చెప్పొచ్చు కదా అధినాయకుడికి. అదంతా ఒకే సామాజిక వర్గం కదా, ఈయన అధినాయకుడు, వారు వీరు కాదు కదా, ఎందుకు వచ్చిన గొడవ. కాబట్టి కంపారిటివ్గా వీళ్ళ మీదకి వెళ్ళటమే బెటర్, సేఫ్ గేమ్, టార్గెట్ అంతే. తద్వారా ఈ ఓవర్ యాక్షన్ చేయటం ద్వారా తన లాయల్టీని ప్రూవ్ చేసుకోవటం. అందుకని విజయవాడ రాజకీయం ప్రస్తుతం ఈ 2 పార్టీలుగా చీలింది. పాతకాలంలో ఉన్నటువంటి గ్రూపులు, పాతకాలంలో ఉన్న గ్రూపుల్లో స్నేహితులు ఇప్పుడు 2 పార్టీల్లోనూ ఉన్నారు. వీళ్ళకి వాళ్ళు కావాలి, వాళ్ళకి వీళ్ళు కావాలి, వీళ్ళందరికీ మధ్య రహస్య వ్యాపార సంబంధాలు ఉంటాయి. బయటకు మాత్రం మైకుల ముందుకు వచ్చినప్పుడు వాడు వీడు అనేస్తారు. ఇప్పుడు ఆయనకున్న ఇది అదే, ఆయనకు లింకులు లేనిది చంద్రబాబు నాయుడుతో లేకపోయి ఉండొచ్చు, కానీ లోకల్గా అంబటి రాంబాబుతో ఆయన మాట్లాడుకోగలడు. ఏదో ఒక నెంబర్ నుంచి ఫోన్ చేసో, ఏదో పద్ధతిలో ఎక్కడికో పిలిపించుకున్నో, ఎవరో ఒక ఇంటికో, లేదు ఇంకెవరి ద్వారానో అతనికి కమ్యూనికేట్ చేసుకోగలడు. పేరుని నానికి కమ్యూనికేట్ చేసుకోగలడు.
మల్లాది విష్ణుకి చేసుకోగలడు, శ్రీనివాస్కి చేసుకోగలడు, కానీ చంద్రబాబుతో ప్రమాదం, దేవినేని అవినాష్తో ఇబ్బంది. ఓకే. అందుకని అతను అంటే అతని మీద వస్తున్న విమర్శలు కరెక్టే, వాటిలో పెద్ద అంటే వాళ్ళు కూడా చెప్పక తప్పని పరిస్థితే. ఇప్పుడు ఈయన తన లాయల్టీని ప్రూవ్ చేసుకుని ఉంటే వాళ్ళు మేమేమి అతన్ని నిజానికి అక్కడ ఏమిటి, ఇతనేదో వైఎస్ఆర్సీపీ వైపు టర్న్ అయిపోతున్నాడా అనే స్పెక్యులేషన్ పుట్టించడం కోసం ఆ న్యూస్కి ఆ ఫోటోకి వాల్యూ ఇచ్చారు బయట. ఎందుకు వెళ్తాడు ఇతను అంటే బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా చేశాడు వాళ్ళ అధినేతని. ఇప్పుడు అది రివర్స్ అవుతోంది, అధినేత నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది ఆయన. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసేంత పరిస్థితుల్లో ఉన్నాడని కూడా నేను అనుకోవడం లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇతను లేకపోయినా సినిమా నడపగల పరిస్థితుల్లోనే ఉంది తెలుగుదేశం పార్టీ. ఓకే. మరొక అంశం సార్, ఇప్పుడు అంబటి రాంబాబుతో కూర్చోవటం మాట్లాడటం కన్నా కూడా ముద్రగడ సంతాప సభకు వెళ్ళటం కూడా అధినేతని కొంత బాధించిందా? ఎందుకంటే బాధించదు. ఓకే. ఎందుకు బాధించదు అంటే అక్కడ మన ప్రజెన్స్ ఉండాలి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలని వద్దన్నా ఎందుకు వెళ్ళి వాయించి వచ్చారు వాళ్ళు. ఓకే. కాబట్టి మరణంతో మనకు సంబంధం లేదు, అక్కడ మన ప్రజెన్స్ ఉందా లేదా అనేది డిస్కసివ్ పాయింట్గా మారుతుంది రేపు పొద్దున. ఓకే. అందుకని అక్కడ ప్రజెన్స్ ఉండడం తప్పని ఆయన అనుకోడు. ఓకే. ఇది కూడా నిజానికి ఆయన సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశం కాదు. అంబటితో మాట్లాడటం కూడా అదేమీ అంత పెద్ద సీరియస్ వ్యవహారం ఏమీ కాదు. ఓకే. కానీ దాని ఆధారంగా ఒక న్యూస్ క్రియేట్ అయింది బయట, దాంతో ఇతనికి భయం మొదలైంది. పైనుంచి కూడా ప్రెజర్ వచ్చి ఉండొచ్చు. ఓపెన్గా రాలా, బయట మాత్రం ప్రచారం చేస్తారు ఈ ఫోటోని అడ్డం పెట్టి. దాంతో ఇతనిలో భయం మొదలైంది. ఇతను బ్లాక్మెయిల్ చేసేంత సినిమా కాదు. ఇన్ని వివాదాల నడుమ ఇప్పుడు తన కొడుక్కి బెజవాడ మేయర్ పీఠాన్ని ఇప్పించుకోగలడా? మరి ఏదో ప్రయత్నం చేసుకోవాలి కదండి రాజకీయంగా ఎదిగించడానికి కొడుకుని. ఇప్పుడు వీళ్ళందరూ కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళేమి బోర్న్ పొలిటీషియన్స్, డబ్బులున్న వాళ్ళు కాదు. కింది నుంచి ఆ క్యాంపులోను ఈ క్యాంపులోను తిరుగుతూ రకరకాల పనులు చేసుకుంటూ ఎదిగిన బ్యాచ్ ఇదంతా. కాబట్టి వీళ్ళ బ్రాటప్లో ఒక కష్టం ఉంది. ఇప్పుడు వీళ్ళ పిల్లలకి ఆ కష్టం తెలియదు. అందుకని వీళ్ళే కష్టపడి పుష్ చేయాలి వాళ్ళని. వీళ్ళు కష్టపడి నిర్మించుకున్న సినిమా ఇది. ఆ పిల్లలకి ఈ కష్టం పడకూడదని వీళ్ళు అనుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏర్పాటు చేసిన పునాది మీద తను ఉండగానే కొడుకుని పుష్ చేస్తే, తను లేకపోతే కొడుకు పుష్ అవుతాడనే కాన్ఫిడెన్స్ ఎవరికీ లేదు. ఎందుకు లేదు అంటే రంగా గారి పిల్లల కథ చూస్తూనే ఉన్నారు వీళ్ళు కళ్ళ ముందు. ఏది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికో ఈ పిల్లలు ఎదుగొచ్చి అప్పుడు రాజకీయాల్లోకి వచ్చి అప్పుడు రంగా ఇమేజ్ను వాడుకోవాలనుకున్న వాళ్ళకి వీళ్ళు వెపన్స్గా మారిపోయి వాళ్ళు వాడుకుని వీళ్ళు వాడుకుని అయ్యారు తప్ప, వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఒక సినిమా మొదలు పెట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయారు కదా. అటువంటి పరిస్థితి తన పిల్లలకి రాకూడదని ఏ పొలిటీషియన్ అయినా అనుకుంటాడు. అనుకోవడానికి కళ్ళ ముందే ఉంది ఉదాహరణ. అందుకని తను ఉండగానే ఏదో ఒక పద్ధతిలో కొడుకుని ఒక పొలిటికల్ పార్టీలో ఒక ప్రామినెంట్ పొజిషన్లో పెట్టేస్తే అక్కడి నుంచి రొటేషన్లోకి వెళ్ళిపోతారు. అందుకని తిప్పలు. ఇప్పుడు అక్కడే డిస్ప్యూట్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆ కన్ను వేరే వాళ్ళు వేసి ఉండొచ్చు, అక్కడ లోకల్ తెలుగుదేశం వాళ్ళు కదా ఈ వార్తను రోడ్డు మీదకి ఎక్కించింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత పరిస్థితి కూడా ఇతనికి లేదు. కానీ అక్కడే ఉన్న ఇతర తెలుగుదేశం నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అంటే కేసినేని చిన్నికి అంటే ఎంపీకి ఎమ్మెల్యేకి ఏమన్నా మధ్య వివాదాలు ఉన్నాయి? ఎంపీ మరొక క్యాండిడేట్ని తెచ్చుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అక్కడ? డెఫినెట్గా ఉంటుంది కదా. ఓకే. డెఫినెట్గా ఉంటుంది. నేను అనేది మీడియాని కూడా ఈయన కంట్రోల్ చేయలేడు. ఇప్పుడు ఆంధ్రజ్యోతికో లేకపోతే ఈనాడుకో ఫోన్ చేసి ఈ వార్తను ఆపండి అని చెప్పే పరిస్థితి కాదు కదా. కానీ అవతల వాళ్ళు చేయగలరు. అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి ఆయనకుండే లింకుల్లో నుంచి ఏమండే ఇది ఆపండి కొంచెం ఇబ్బంది అని చెప్పగలడు. లేదు దీన్ని కొంచెం బ్లాస్ట్ చేయండి, మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు, రేపు పొద్దున మనకి పోటీకి వచ్చేలా ఉన్నాడు, కొంచెం ఆ లాయల్టీని కనుక మనం బ్రేక్ చేయగలిగితే ఆ అడ్వాంటేజ్ మీద మనం ముందుకెళ్ళిపోవచ్చు
అని చెప్పగలిగిన పరిస్థితి వాళ్ళకు ఉంటుంది, ఇతనికి ఉండదు. ఓకే. సో ఇతని పరిస్థితిని వెంటనే గుర్తించి అప్రమత్తమై ఇమ్మీడియట్గా తన బాధ్యతగా తన దాడి తాను చేస్తాడు. అతనికి తెలుసు పేరుని నాని వీళ్ళందరూ ఎగబడి తిడతారు తన్ని అని. ఆ తిట్లకి సిద్ధపడి ఆ తిట్లని ఆశిస్తున్నాడు ఇతను. ఆ తిట్లు పడిపోతే మళ్ళీ తను ఇంకో రౌండ్ తిట్టేస్తే అక్కడికి పాప ప్రక్షాళన కార్యక్రమం అవుతుంది. ఇది ఒక రకంగా కాపు సామాజిక వర్గం మీద కమ్మ సామాజిక వర్గం చేస్తున్నటువంటి దాష్టికంగానే చూడొచ్చు. ఓకే. ఏది అతను మామూలుగానే కూర్చున్నాడు, వాళ్ళ మనసుల్లో ఏమీ ఉండే అవకాశం లేదు. అంబటి రాంబాబు మనసులో కానీ బోండా ఉమ్మ మనసులో కానీ ఏదో ఉండే అవకాశం లేదు. తిరిగి వారి అధినేతల మీద గౌరవాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమీ ఇబ్బంది లేదు. దాన్ని అనవసరంగా వార్త చేశారు ఎవరో కావాలని. ఓకే. రేపు పొద్దున్న ఇతనితో ఇబ్బంది వస్తుంది వేరే చోట, అది మేయర్ కావచ్చు. కాబట్టి ఆ ఏరియాలో గండి కొట్టడం కోసం ఎవరో చేసిన ప్రయత్నంలో భాగంగా వీళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.